బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జిఆర్ ఫార్మ్స్లో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ ధృవీకరించారు. అలాగే ఆ రోజు తీసిన బ్లడ్ శాంపిల్ని పరీక్షలకు పంపగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో కరాటే కళ్యాణి సహా పలువురు సినీ ప్రముఖులు హేమపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మంచు విష్ణు హేమకు మద్దతుగా ట్విట్టర్లో ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ ప్రెస్ నోట్లో ఏముంది అంటే, సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు నటి హేమను లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై ఇలాంటి లేనిపోని వదంతులు సృష్టించటం, వ్యక్తిగతంగా దూషించటం తగదు. నిర్ధారణ లేని, ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయటం మానుకోవాలి. హేమపై ఇంకా నేరం రుజువు కాలేదు కాబట్టి ఆమె దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని ఖండిస్తుంది. హేమకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాల్ని పోలీసులు అందిస్తే మా అసోసియేషన్ తరపున తగిన చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అని ట్విట్టర్ వేదికగా కోరారు మంచు విష్ణు.